ప్రభు పేరట ఆరాధనకి కూడి వచ్చిన వాళ్ళందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేయించున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రక్కన వాళ్ళకు కూడా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. గత వారం 4 రోజుల పాటు దేవుని సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ధన్యతని గోరంట్లలో సేవకుల సదస్సులు జరిగాయి. 4 రోజులు దైవ సేవకులందరూ అద్భుతంగా దేవుని ఆరాధించారు. సంఘ క్షేమాల కొరకు ప్రార్థించాం. అలాగే దేవుణ్ణి ఎంతగానో మనసారా పాడి కొనియాడి స్తుతించేటట్లుగా ప్రభు సహాయం చేశారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులందరినీ దేవుడు ఆయన సన్నిధిలో ఆనందింపజేసి స్థిరపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. సేవకుల కూటాలు ఎంతో అద్భుతంగా జరిగించి సేవకులందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచిన యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం అని చెప్దాం సరిగట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. గత వారంలో మనం ఒక చక్కటి వాక్యాన్ని మనం బైబిల్లో నుంచి విన్నాం. నేను మీ పక్షమై ఉన్నాను అని, దేవుడు మన పక్షమై యుద్ధాలు జరిగిస్తాడని, జయమిస్తాడని, దేవుడు మన పక్షమున నిలిచి మన కార్యాలని సఫలపరుస్తాడని, దేవుడు మన పక్షాన నిలిచి మనల్ని నిర్దోషులుగా ప్రతి దోషం, అతిక్రమం, పాపాలన్నీ తొలగించి మనల్ని నిర్దోషులుగా మార్చువాడని మనం దేవుని వాక్యం విన్నాం. ఈ పూట కూడా ఒక 2 విషయాలు నేను మీతో చెప్పి త్వరగానే ముగిస్తాను దేవుని వాక్యాన్ని. యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్ని చదువుకుందాం. 62వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 2 వాక్యాల్ని చదువుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకే, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను ఊరకుండను, యెరూషలేము పక్షమున నేను ఊరకుండను. సియోను పక్షమున మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమున ఊరకే ఉండను. చాలు. సియోను, యెరూషలేం. యెరూషలేం అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, శాంతికి నిలయం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం యెరూషలేం. దాంట్లో ఒక ఎత్తైన ప్రదేశం, దేవుడు నివసించేటువంటి ప్రదేశం సియోన్. దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన చోటు. భౌతికమైన యెరూషలేములో అయితే సియోను కొండ అని ఒకటి ఉంటుంది, అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థానము అని. పరలోకంలో కూడా ఒక ఎత్తైన స్థలం ఉంటుంది, అది నిత్య సియోను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, యెరూషలేము పక్షమున అలాగే సియోను పక్షమున నేను మౌనముగా ఉండను, ఊరకే ఉండను. దాని నీతి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడేంత వరకు నేను మౌనముగా ఉండను, పోరాడుతూనే ఉంటా. యెరూషలేము యొక్క దీపం, దాని రక్షణ దీపం వెలుగుతూ ఉండాలని నేను దాని పక్షమునే నిలిచి మౌనముగా ఉండకుండా దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాను. చూడండి, యెరూషలేము దేవుడు తన మందిరముగా ఏర్పరచుకున్నాడు, సియోనును తన నివాసముగా దేవుడు ఆయన ఉండేటువంటి చోటుగా ఏర్పరచుకున్నాడు. యెరూషలేం అంటే పిలవబడిన వాళ్ళని, సియోను అంటే ఏర్పరచబడిన వాళ్ళని చెప్పవచ్చు. ఏదేమైనా అందరూ దేవుని ప్రజలే. ఎవరి పక్షమున సియోను అంటే సేవకులు,
యెరూషలేం అంటే విశ్వాసులు అని చెప్పవచ్చు. విశ్వాసుల పక్షమున మౌనముగా ఉండడు, దైవ సేవకుల పక్షమున మౌనముగా ఉండడు దేవుడు. సేవకుల పక్షమున మౌనముగా ఉండడు, విశ్వాసుల పక్షాన ఊరకే ఉండడు. ఏదో ఒక కార్యాన్ని ఆయన చేపట్టేదాకా మౌనముగా మాత్రం ఉండడు. ఏదో ఒక కార్యాన్ని జరిగించేంత వరకు ఆయన ఊరకనే నిలిచి ఉండడు. చూడండి, యెరూషలేముకి మంచి పేర్లు పెట్టాడు. విడవబడిందని ప్రజలు చెప్తే దేవుడు బ్యూలా, ఎప్సిబా అని మంచి పేర్లు పెడుతూ వచ్చాడు. సియోనుని దేవుడు కోరుకొని దాని నీతిని రోజు రోజుకు ప్రకాశింపజేస్తూ యెరూషలేమును కోరుకొని వాటికి పేర్లు పెట్టి ఖ్యాతిని, మంచి పేరును తెప్పించి వాటి పక్షమున నిలిచి స్వస్థతని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేసి అందరూ విడవబడిందంటే దేవుడు పవిత్రురాలు, పరిశుద్ధురాలు అని పేరు పెడుతూ వచ్చాడు. చూడండి, ప్రజలందరూ ఏదో ఒక మాట చెప్పి మనల్ని కృంగదీసి బలహీనపరిచిన దేవుడు మాత్రం బలహీనులందరినీ బలపరచుటకు సమర్థుడై, శక్తివంతుడై మన పక్షమున నిలిచి ఉండునుగాక, మీ పక్షమున నిలిచి ఉండునుగాక, మనందరి పక్షమున నిలిచి ఉండునుగాక, సేవకులందరి పక్షమున దేవుడు నిలిచి ఉండునుగాక, విశ్వాసులైన వారందరి పక్షమున నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి సంఘములో చేర్చబడిన మీ అందరి పక్షమున నా దేవుడు నిలిచి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి పక్షాన మౌనంగా ఉండకుండా ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడని బైబిల్లో రాయబడింది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవండి. 7:24 ఎబ్రీ పత్రిక. ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వమును కలిగిన వాడై నిరంతరము జీవించుచున్నాడు. చూడండి, నిరంతరము యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైన యేసయ్య సేవకుల పక్షాన, విశ్వాసుల పక్షమున నిలిచి పరలోకమందున దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము సేవకుడు, నిరంతరము ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఒకవేళ దైవ సేవకులు మీకు సమీపంగా ఉండకపోవచ్చు, మీ పక్షాన ఉండకపోవచ్చు, లేకపోతే బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు మీ పక్షమున ఉండకపోవచ్చు, విజ్ఞాపన చేయకపోవచ్చు. దైవ సేవకులే విజ్ఞాపన చేయకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకోలేక అందరినీ కలిపి ప్రభు మా సంఘస్థులందరినీ ఆశీర్వదించండి, కన్నీళ్లు తుడిచివేయండి, బలపరచండి, బలహీనతల నుండి విడిపించండి, శక్తితో నింపండి, అభిషేకంతో నింపండి. సంఘస్థులు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరినీ పేరు పేరు వరుస, పేర్లు గుర్తుండవు, పేరు పేరు వరుసను దీవించండి అని అందరి గురించి ప్రార్థన చేయొచ్చు. కొంతమందిని మర్చిపోవచ్చు. నాకు ఎవరైనా ప్రయాణంలో ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చినా, ప్రార్థనలో ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చినా, లేకపోతే ఎక్కడన్నప్పుడు జ్ఞాపకం వచ్చినా వెంటనే స్తోత్రం చెప్తాను. లేకపోతే ఫోన్ చేసి ప్రార్థన చేయండి, ఫోన్లో వాళ్ళకి ప్రార్థన చేసేదానికి అనుకూలత లేకపోయినా ఫోన్ పెట్టేసిన తర్వాత అయినా ఒక 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ చేతులు ఎత్తి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేస్తాను నేను మర్చిపోకుండా ఆ సమయంలోనే వెంటనే ప్రార్థన చేస్తాను. అవకాశం ఉన్నప్పుడు అందరినీ కలిపి, సేవకులు, విశ్వాసులందరినీ కలిపి, నాకిచ్చిన ఆ పరిచర్య, నాకిచ్చిన సంఘం, నాకిచ్చిన విశ్వాసులందరినీ కంటికి రెప్పలా కాపాడి వారిని ఆశీర్వదించి అక్కరలు తీర్చండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు మర్చిపోవచ్చు, కొన్నిసార్లు జ్ఞాపకాలు ఉండకపోవచ్చు. కానీ నిరంతరం నిలిచి ఉండే యాజకుడు అలా కాదు. ఆయన ఎప్పుడూ మనల్ని ఆయన జ్ఞాపకాల్లోనే ఉంచుకుంటాడు. నేను మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోడు.
యెహోవా మమ్ములను మరచిపోలేదు అనే మాట ఉంది బైబిల్లో. దేవుడు ఎప్పుడు ఎవరిని మరచిపోడు. నిరంతరము యాజకుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటండి? మనలందరినీ గురించి, గట్టిగా చదవండి ఆ మాట, తన యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున. మీరందరూ ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చారు. మీ అందరి పక్షాన ఎవరు విజ్ఞాపన చేస్తారు? పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చున్న యేసయ్య తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. మనమందరం దేవుని యొద్దకు వచ్చాం. నేనైనా మీరైనా దేవుని యొద్దకు వచ్చాం. ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారందరి పక్షమున, మనందరి పక్షాన నిలిచి ఊరకే ఉండకుండా, మౌనముగా ఉండకుండా, నిరంతరం యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైన యేసయ్య విజ్ఞాపన చేస్తుంటాడు, విన్నపం చేస్తుంటాడు. మీరు వచ్చి నాకు చెప్పారనుకోండి, అయ్యా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలంటే పరలోకపు తండ్రి వీళ్ళకి మంచి జాబ్స్ దయచేయండి ప్రభా అని నేను ఎలా విజ్ఞాపన చేస్తానో, యేసయ్య కూడా తండ్రి దగ్గర అలా విజ్ఞాపన చేస్తాడు. అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, సొంత వాహనం కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, వస్తువులు కొనాలి, పిల్లలకి చదువులకు కావాల్సిన ఆర్థిక సహాయం అందాలి, విత్తనాలు వేస్తున్న తొలకరి వర్షం సమృద్ధిగా కురిపించబడాలి, అవి ఏ తెగుళ్ళ మయమైపోకుండా సమృద్ధిగా పండాలి, దేవుడు కంటికి రెప్పలా కాచుకొని కడవరి వర్షాన్ని కురిపించి నూరంతలుగా 1000 రెట్లకు ఫలములు దయచేయాలని మీరు మాకు చెప్పినప్పుడు మేము విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తాం కదా. అలాగే పరలోకమందున్న తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసయ్య ఊరకే ఉండకుండా, మౌనముగా ఉండకుండా, తన యొద్దకు వచ్చే వారి అందరి పక్షమున విజ్ఞాపన చేసి ఏం చేస్తాడంటే ఆయన సంపూర్ణముగా రక్షిస్తాడు, సంపూర్ణంగా కాపాడుతాడు, సంపూర్ణముగా ఆశీర్వదించునుగాక. ఇది ఏ మాసం అండి? జూలై మాసం. ఎన్నో నెల? 7 అంటే అర్థం ఏంటి? సంపూర్ణము. 7 అంటే సంపూర్ణ సంఖ్య. వసన మినిస్ట్రీస్ అందుకని 7వ నెల 7వ తేదీ 77వ సంవత్సరం ప్రారంభించబడింది. పోయిన వారం మనం అందరం కృతజ్ఞతలు చెప్పి దేవుని మహింపరిచాం. సంపూర్ణముగా రక్షణ. మీరు విజ్ఞాపన, మీ పక్షం ఉన్న దేవుడు విజ్ఞాపన చేస్తాడు. మీరు దేవునికి తెలియపరచండి మీ విన్నపాన్ని. మీ ఇంట్లో ఎవరికైనా రక్షణ లేదా? ఈ మాసంలో వారికి దేవుడు సంపూర్ణ రక్షణ దయచేయబోతున్నాడు. మీ వలే వాళ్ళు దేవుని సన్నిధికి రాబోతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. నేను ఒక్కనే వసన మందిరానికి వచ్చినప్పుడు ఇలాగే ప్రార్థన చేసే, ప్రభా నేను ఒక్కనే కాదయ్యా, మా ఇంట్లో వాళ్ళందరినీ సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో వాళ్ళందరినీ సన్నిధికి రావాలి ప్రభా అని ప్రార్థన చేసి, నన్ను రక్షించిన దేవా నా ఇంట్లో వాళ్ళందరినీ సంపూర్ణంగా రక్షించు. నాకు హోసన్న మందిరం పరిచయమైన కొత్తలో 1997 సంవత్సరం కొత్తగా పరిచయం అయింది. నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు పరిచయం అయింది. నేను దేవుని సన్నిధికి వెళ్తుంటే ఆనందం, సంతోషం, గొప్ప సంతోషం దేవుని సన్నిధిలో. ఇంత అద్భుతంగా ఉంది ఏంటి ఆరాధన. నేను ఇంతవరకు ఇలాంటి ఆరాధన చూడలేదు, ఇలాంటి వాక్యాలు వినలేదు, ఇలాంటి దైవజనులు కూడా నేను ఎప్పుడు గమనించలేదు, చూడలేదు అని. ఆరాధన అయిన తర్వాత అందరూ అడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు పని చేస్తూ ఉంటే, నేను కూడా పరిచర్య అంత అయిన తర్వాత ఎక్కడో మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నేను నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నీ యొద్దకు వచ్చాను. నా పక్షమున
తండ్రి పక్షాన నీవు నిలిచావు గనుక నా పక్షమున నిలిచి విజ్ఞాపన చేయి. దేవా, నా ఇంటి వారందరినీ రక్షించు. ఒకవేళ నీ భర్త మారలేదేమో, నీ పిల్లలు మారలేదేమో, ఒకవేళ మీ బంధువులు మారలేదేమో, రక్త సంబంధికులు మారలేదేమో, వాళ్ళందరికీ దేవుడు సంపూర్ణ రక్షణ దయచేయునుగాక. దేవుని యొద్దకు మనం వచ్చాం, ఆయన పక్షమున మనమున్నాం, మన పక్షమున ఆయన ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరంతా యెరూషలేము నివాసులు. ఓరకోడు దేవుడు మీ పక్షాన ప్రక్క నిలబడి, తండ్రి కుడిపార్శ్వం నిలబడి విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. తండ్రి, ఇదిగో నా పిల్లలు నా సన్నిధికి వచ్చారు, వాళ్ళ అవసరం ఇది, వాళ్ళ అక్కర ఇది. మీకు ఏ అవసరాలు ఉన్నాయో చివరిలో నేను సమయం ఇస్తాను. అద్భుతంగా దేవునికి తెలియచేయండి. అద్భుతంగా దేవునికి మీ విన్నపాలన్నీ చెప్పండి. ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ చెప్పండి. చెప్పి మనం ఏమని చెప్పాలని తెలుసా? ఆఖరిలో యేసు నామములో చెప్పండి గట్టిగా, యేసు నామములో. నోరు తెరవంటారా బాబు? గట్టిగా చెప్పండి. పెద్ద దూలం దోసినట్టు ఉంది. ఒక అడ్డుగా ఉన్న, రోడ్డుకి అడ్డుగా ఉన్న ఒక బండని నెట్టినట్టుగా ఉంది. ఏమనాలి చివరిలో? అందరు చెప్పండి ఒకసారి. ఒక్కొక్కరు గొంతుల్ని సాతాను బిగించేసినట్టున్నాడు. దురాత్మ బిగించినట్టుంది గొంతుల్ని. గలమెత్తి చెప్పండి మరలా ఒకసారి. ఆమేనని కూడా చెప్పండి మీరే. చెప్పండి ఒకసారి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. వెంటనే అక్కడ యేసయ్య సింహాసనం మీద కూర్చుని యేసయ్య లేచి తండ్రి ప్రక్కనే నిలిచి విజ్ఞాపన చేస్తాడు. ఇదిగో ప్రభువా, నా తండ్రి, నా పిల్లలు నా పేరట అడుగుతున్నారు. ఎవరి పేరట అడుగుతున్నాం మనం? కుమారుడైన యేసయ్య పేరట. మన పక్షాన అక్కడ నిలిచి ఆయన విజ్ఞాపన చేస్తాడు. నువ్వు ఏ జాతి, ఏ కులం, ఏ మతం, డబ్బున్నా లేకపోయినా, పేదవాడివైనా ధనవంతుడివైనా, ఆయన యొద్దకు వచ్చాం, తండ్రి సన్నిధికి వచ్చాం. మన పక్షాన యేసయ్య ఉన్నాడు. ఆయన ఊరకోడు. నా పక్షానైతే మౌనంగా ఉండడు, మీ పక్షానైతే ఊరికే ఉండడు. తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడనమాట. మన పక్షమున మౌనంగా ఉండక విజ్ఞాపన చేస్తున్న యేసయ్యకు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన అక్కర్లన్నీ తీర్చిన దేవునికి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. అందరూ 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 గట్టిగా గట్టిగా విశ్వాసంతో మన అక్కర్లన్నీ తీర్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి చెప్పాలి గట్టిగా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. మన అవసరాలు తీర్చిన దేవునికి, అక్కర్లు తీర్చిన దేవునికి, బంధకాల నుండి విడిపించిన దేవునికి, సంఖ్యల నుండి విడిపించిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి, అభిషేకం ఆనందం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ అందరి పక్షమున విజ్ఞాపన చేయునుగాక. సంపూర్ణ రక్షణ దయచేయునుగాక. సంపూర్ణ విమోచన దయచేయునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయునుగాక. సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక. సంపూర్ణమైన బలము దయచేయునుగాక. సంపూర్ణమైన సంతోషము దయచేయునుగాక. చప్పట్లు కొడుతూ ఆనందించండి గట్టిగా. సంపూర్ణ సంతోషం ఇచ్చిన యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడు సంపూర్ణముగా రక్షిస్తానని చెప్పాడు కనుక సంపూర్ణతలను ప్రతి ఆశీర్వాదం, దేవుని యొద్దన్న ప్రతి ఆశీర్వాదం సంపూర్ణముగా మీ అందరికీ దయచేయునుగాక. నమ్మిన వాళ్ళు మరొకసారి గట్టిగా ఆమేనని విశ్వాసంతో మరొకసారి బిగ్గరగా
హల్లెలూయా. మీ అందరినీ, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను నా దేవుడు ఆశీర్వదించును గాక. ఏ సమస్యలను విడిపించును గాక. నాకు మీరు సమస్యలు చెప్పకపోయినా ఇప్పుడు ఎవరికి చెప్పారు? మీరంతా గట్టిగా చెప్పాలి. యేసయ్యకి చెప్పారు గనుక ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆరాధన అయిపోయినప్పుడు ప్రతి ఆశీర్వాదం మీ మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు చూస్తూ ఊరుకోడు, వెంటనే ఆయన స్పందిస్తాడు. చూడండి, యెహోషువ, ప్రధాన యాజకుడు యెహోషువ ఉన్నాడు. ఆయనకి మలిన వస్త్రాలు ఉన్నాయని సాతాను ఫిర్యాదు చేశాడు. దేవుడు ఊరుకున్నాడండి? దేవుడు ఊరుకున్నాడా? సాతాను పక్కకి గద్దించి, ఆయనకి మలిన వస్త్రాలు ఉన్నాయన్న సంగతి దేవుడికి తెలుసు. కానీ ఎవడైనా వచ్చి నేరారోపణ చేస్తే ఆయన ఊరుకోడు. మరి ముఖ్యంగా సాతానుగాడు వచ్చాడు. ఏంటయ్యా నీ ప్రజలు స్తుతిస్తున్నారు, వాళ్ళ వస్త్రాలన్నీ మలినమైపోయినాయి, వాళ్ళ వస్త్రాలన్నీ అపవిత్రతతో ఉన్నాయి, వాళ్ళ వస్త్రాలన్నీ మరకలైపోయినాయి, హృదయం అనే వస్త్రం పాడైపోయింది, భౌతికమైన వస్త్రాలు పాడైపోయాయి. ఇలాంటి వాళ్ళంతా నీ సన్నిధిలో నిలబడితే ఊరికే ఉంటావేంటి? ఇలాంటి వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చి ఎగిరెగిరి చప్పట్లు కొట్టి గంతులు వేసి ఆనందిస్తుంటూ చూస్తూ ఉంటావేంటి? ఇదిగో వ్యక్తి మలిన వస్త్రాలతో ఉన్నాడే, ఇతని వస్త్రాలన్నీ రక్తపు మరకలతో ఉన్నాయే, ఇతని వస్త్రాలన్నీ పాడైపోయాయే, ఇలాంటి వాళ్ళందరూ నీ సన్నిధికి వచ్చి చూస్తూ ఉంటావేంటి? రే సాతానుగా పో పక్కకే భలే చెప్పావు. కానీ నాకు తెలియదురా నా పిల్లలు ఎలాంటి వాళ్ళో. మన సంఘాల గురించి, సంఘాల్లో ఉన్న వారి గురించి ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామండి? మీ ఇంట్లో మీ పిల్లల గురించి పక్కింటి వాళ్ళు వచ్చి ఏమన్నా అంటే ఊరుకుంటారా? ఆడు తప్పు చేశాడని తెలుసు, కానీ ఊరుకుంటావా? గద్దించి వాళ్ళని ధరిమేసి ఆ తర్వాత వీన్ని 4 చంపల మీద బాది, రేపు జాగ్రత్త ఉండొచ్చు కదరా, అదిరా ఇదిరా అని మంచి విషయాలు చెప్తారు. కానీ ఎవరైనా అంటే ఒప్పుకోం. మీ అబ్బాయి మంచోడు కాదని పక్కింటి వాళ్ళు వచ్చి చెప్తే ఊరుకుంటామా? మా అబ్బాయి సంగతి మాకు తెలుసులేమా, పో 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 నువ్వు భలే మాట్లాడుతున్నాపా అంటారు. ఆ తర్వాత ఏం చేసావురా నాన్న అని అడిగి వాడి సమస్య ఏంటో విని అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తారు. సర్వశక్తి గల దేవుడు కూడా సాతానును గద్దించాడు. ఒక దేవదూతను పిలిచి, దేవదూత లేరా? ఏంటి ప్రభా అని నిలబడింది ప్రక్కన వచ్చి. ఇదిగో ఇతని మలిన వస్త్రాలు తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు. జకరియా గ్రంథం చదవండి ఆ మాటలు ఒకసారి. 3వ అధ్యాయం 4వ వాక్యం. ఇతని మలిన వస్త్రములు ఆజ్ఞాపించి ప్రశస్తమైన వస్త్రాలతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. ముందు సాతానుగాడు ఫిర్యాదు చేశాడు, వీడు మలిన వస్త్రాలతో ఉన్నాడు, నీ సన్నిధికి వచ్చాడు అని. ఒరే ఫిర్యాదు చేసి అపవాది ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుండి, నాకు తెలుసు నువ్వు వెళ్ళు ముందు. ఇలాంటి వాళ్ళంతా నీ సన్నిధిలో నిలబడితే అలాగా, ఇలాంటి వాళ్ళంతా ప్రార్థన చేస్తే అలా పో పక్కకే. వాడిని గద్దించాడు. యెహోషువకి మలిన వస్త్రాలన్నీ తీసివేసి ఏ వస్త్రాలు ధరింపజేశాడు? మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, శుద్ధ వస్త్రములు, నిర్మలమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాలు, ఏ డాగు మచ్చలేని తెల్లని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. ఊరకుండడు ఆయన, మౌనముగా ఉండడు, శుద్ధి చేస్తాడు,
పరిశుద్ధపరుస్తాడు. ఖాళీగా మాత్రం ఉండడు. ఆయన తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు సంచరిస్తూనే ఉంటాడు. ఎవరైనా కొంచెం నిద్రపోతున్నారా తట్టి పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా రోగంలో ఉన్నారా, అక్కడికి వెళ్తే నడుచుకుంటా. 38 ఏళ్ళ నుంచి రోగంతో ఉన్నవాడు ఉన్నాడా? కోనేటి దగ్గర పడిపోయాడు కదా, యేసుప్రభు ఊరికైనా ఉన్నాడా? ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడా? గట్టిగా చెప్పండి. ఆడి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా బాగుపడాలనుకుంటున్నావా నీవు అని అడిగాడు. బాగుపడాలనే కదా బాబు వచ్చింది, మరి బాగుపడకపోయావా అన్నాడు. ఎవడు నాకు సహాయం చేయట్లేదయ్యా, అందుకని ఇక్కడే ఉండిపోయా. ఓహో అలాగా, నేను నీకు సహాయం చేయాలని వచ్చా. చేయి పట్టుకొని లే, పైకి లే, నీ పరుపును ఎత్తుకొని లేచి నడు. ఆజ్ఞాపించాడంతే. సహాయం చేసేదానికి వస్తాడు ఆయన. ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించేదానికి ఆయన మన పక్షానే ఉంటాడు. విజ్ఞాపన చేసేదానికి మన పక్షం నుండి తండ్రిని వేడుకుంటాడు. అది దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రధాన యాజకుడైన యెహోషువ కావచ్చు, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడే వ్యక్తి. 1 రోజు 2 రోజులు కాదు. నాకు మొన్న 1 రోజు జ్వరం వచ్చిందండి. నేను లేలేకపోయాను. నిద్రలోంచి పడుకున్న నా పడకలోంచి లేచి కూర్చోలేనంత ఓపిక కూడా లేకుండా పోయాను. ఒకే 1 రోజు 2 మనుషులు పట్టుకొని లేపి కూర్చోబెట్టారు. ఓపిక లేదు. రాత్రి 12 గంటలకు పడుకుంటే మరుసటి రోజు 2:30కు లేచానండి. అంత బలహీనత, దేహం అంతా ఒకసారిగా అంత బలహీనత చేత కృంగిపోయాను అంతే. 1 రోజులోనే, ఒకే 1 రోజు అంతే. విపరీతమైన జ్వరం అన్నమాట, చలి జ్వరం. ఇక మరుసటి రోజుకి నేను ఓపిక చేసుకొని లేచి కూర్చోలేని స్థితిలోకి దిగజారిపోయినా. అంత బలహీనత చోటు చేసుకుంది. నేను రికవర్ అయ్యేదానికి ఇంచుమించుగా 4 రోజులు పట్టింది. మరలా ఆ బలహీనతల్లో కూడా ఓపిక తెచ్చుకొని, ప్రభువా నీవు ఉన్నావు, నా పక్షాన నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూర్చున్నది కొంచెం ఆహారం తీసుకొని ఆ తర్వాత మెల్లగా లేచి సిద్ధపడి సేవకుల మీటింగ్కి వెళ్ళి 4 రోజులు, 2 రోజులు 10 గంటలు, 2 రోజులు 4 గంటలు, 1 రోజు గంట, 1 రోజు 4 గంటలు, 1 రోజు 4 గంటలు, మొత్తం ఎన్ని గంటలు అండి చెప్పండి? 20. 1 రోజుకు 10 గంటలు, 2 రోజులు 4 గంటలు, 4 గంటలు, మొత్తం ఎన్ని గంటలు? 28 గంటలు ప్రభు సన్నిధిలో కూర్చునే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పేశాను. డాక్టర్ గారు అటు తిరగతే ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండన్నాడు. చూశానులే, చాలా పక్క పని చెప్పి బెడ్ రెస్ట్లో ఉంటే ఎలాగయ్యా? దేవుని సన్నిధిలో సేవకులతో ఉండాలి నేను అని. దుప్పటి దాన్ని పడుకోవాలి నువ్వు అంటే తీసి అన్ని పక్కన పడేసి నీట్ అండ్ క్లీన్గా రెడీ అయిపోయి దేవుని మందిరంలో కూర్చున్నా. 1 రోజుకి 10 గంటలు దేవుని సన్నిధిలో సేవకులందరం కలిసి, నాయకులతో కలిసి దేవుని సేవించే గొప్ప ధన్యతనిచ్చాడు. నేను నీకు సహాయం చేస్తాను, నీ పక్షాన నేనున్నా, మౌనంగా ఉండను, లే పైకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పక్షాన నేనున్నా. నీ బలహీనతను ఏంటి? వాడి నుంచి విడిపిస్తాను. నీ రోగం నుండి విడిపిస్తాను. దేవుడు ఊరుకుంటాడండి? మనం పడకలో పడిపోతే ఆయన ఊరుకుంటాడండి? చూస్తా. ఒకడు 38 ఏళ్ళ నుంచి పడి ఉంటే ఊరుకున్నాడు యేసయ్య? వాడి కోసం నడుచుకుంటూ వచ్చాడు.
పరలోకాన్ని విడిచి వచ్చిన యేసయ్య ఒక వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు రోగంలో ఉండి? 38 ఏళ్ళోడు ఎలా ఉంటాడు మీకు తెలుసుగా. ఓ 4 రోజులు మొహం కడుక్కోకుండా, స్నానం చేయకుండా, ఒక వారం రోజులు మీరు పక్కన పడి ఉంటే ఇంకా ఆ గదిలోకి ఇంకోటి రాడు, అంతే. వెళ్ళారు. కానీ క్యాన్సర్ రోగంతో ఉంటే నాకే రెండోసారి వెళ్ళేదానికి నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఆ గదంతా ఒక భరించలేనంత దుర్వాసన. నేను వెళ్ళొచ్చిన తర్వాత భోజనం కూడా నాకు ఎక్కలేదంతే. ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ కుటుంబస్తులు ఎలా ఉన్నారు ప్రభా, ఆయన్ని బాగు చేయండి అని ప్రార్థన చేసి వచ్చాను. ఎంత దీన స్థితిలోనికి పడిపోయినా ఆయన మన ప్రక్కనే నిలిచి మనకు సహాయం చేస్తాడు, మౌనంగా ఉండకుండా. సహోదరుడా, నీ పరుపునెత్తుకొని లేచి నడు. యేసయ్య చెప్పిన మాటలో ఉన్నటువంటి శక్తి వాని మీదకి దిగి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాడు పరుపునెత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఒకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడని ఉంటుంది. చదువుతారా మాట ఎవరైనా? వాడు తన పరుపునెత్తుకొని, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ తన పరుపెత్తుకొని నడిచెను. వెంటనే వాడు తన పరుపెత్తుకొని నడిచాడు. దేవుడు వాని ప్రక్కనే ఉండి వాడిని బలపరిచాడు, సహాయం చేశాడు, వాడి బలహీనత నుండి విడిపించాడు. వెనక్కి తిరిగి చూడనంతగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అడిగారు, నిన్ను బాగు చేసింది ఎవరని. నన్ను బాగు చేసింది ఎవరు నాకు తెలియదు అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు, అంతేగా. అంత బలాన్ని పొందుకున్నాడు. దేవుడు మన పక్షమున ఊరక ఉండకుండా స్వస్థపరచునుగాక. మీరు ఏ స్థలం ఉంటే ఆ స్థలానికి ఆయన వెతుక్కుంటూ వచ్చునుగాక. ప్రక్కనే ఉండి చేయి పట్టుకుని లేవనెత్తునుగాక. బలహీనత నుండి విడిపించునుగాక. హల్లెలూయా. మన పక్షమున నిలిచి మనల్ని పరిశుద్ధపరిచి ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించునుగాక. మన పక్షాన నిలిచి పరలోకపు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయునుగాక. హల్లెలూయా. దేవుడు విజ్ఞాపన చేశాడు, మీ విన్నపాలన్నీ విన్నాడు, మీ అక్కర్లన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. అది ఏ విషయమైనా సరే అక్కర్లన్నీ దేవుడు తీర్చి ఆయన రెక్కల నీడలో భద్రపరచునుగాక. హల్లెలూయా. ఇక ప్రియ సహోదరులారా, దేవుడు మన పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన మీ పక్షాన ఉంటాడు, స్వస్థతనిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, అలంకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవదిగా యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 19వ వాక్యం యోబు గ్రంథం. నా పక్షమున సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. చాలు. మన పక్షమున సాక్ష్యం పలికేవాడు ఎక్కడ ఉన్నాడంటండి? మన పక్షమున ఉండి సాక్ష్యం చెప్పేటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. అంటే మనం ఏదైనా సమస్యల్లో ఇబ్బందుల్లో పడినప్పుడు సాక్ష్యం చెప్పేదానికి మన ప్రక్కనే ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు స్నేహితులంతా ఆయనతో ఉన్నారు, కానీ సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు బాధకరమైన విషయాలు మాట్లాడుతుంటారు. స్నేహితులంతా వాళ్ళు చేసే పని ఏంటంటే బాధకరమైనటువంటి మాటలు. చదవండి ఆ మాటలు. అది 15వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం మొదటి వాక్యం చదవము. 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, మీ మాటలు అనేకములు నేను విన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు
స్నేహితులంటే ఎవరంట? గట్టిగా చెప్పాలి. యోబు స్నేహితులు ఎవరంట? మీరంతా బాధకే కర్తలు, ఆదరణ కర్తలు కాదు. మీరంతా బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు. వీళ్ళు ఏం మాటలు మాట్లాడారు? ఆ 15వ అధ్యాయం 33వ వాక్యం నుండి చదవండి ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 33వ వాక్యం. ద్రాక్ష చెట్టు యొక్క ఒలీవ చెట్టుకున్న కాయలు పువ్వులు రాలిపోయినట్లుగా ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబీకులను నిస్సత్తువగుదురు. లంచగొండుల గుడారములలో అగ్ని. ఇప్పుడు యోబును సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? మొదటగా ద్రాక్ష చెట్టు యొక్క పిందెలు, ద్రాక్ష చెట్టే కానీ దేవుని సంతోషపెట్టే, దేవుని ప్రజలు సంతోషపెట్టే ద్రాక్ష చెట్టే, కానీ దాని పిందెలు రాలిపోతాయి. నువ్వు అనుకోవచ్చు, నేను ద్రాక్ష చెట్టుని, నేను దేవుని చేత నాటబడిన ఒక ద్రాక్ష చెట్టుని అని, నేను ఎప్పుడు దేవుని ప్రజలను సంతోషపెట్టే ద్రాక్ష చెట్టునని. దాని పిందెలను కూడా ఆయన రాల్చివేస్తాడు. అలాగే ఒలీవ చెట్టు అని నువ్వు అనుకుంటున్నావు. యోబు, నువ్వు ద్రాక్ష చెట్టు, నేను ఒలీవ చెట్టు, నేను అంజూరపు చెట్టు, నేను దేవదారు చెట్టు, నేను ఇస్సోపు చెట్టు. ప్రైజ్ ది లార్డ్. నేను అగరు చెట్టు, నేను అగరు చెట్టుని ఎప్పుడు సువాసన ఇస్తుంటా. యోబు, నువ్వు అనుకుంటున్నామే ఒలీవ చెట్టు అని. దేవుని సన్నిధిలో నాటబడ్డాను, పరిశుద్ధ తైలాన్ని ఇస్తాను అని. దేవుని సన్నిధిలో నాటబడ్డాను, ద్రాక్షరసం ఇచ్చి దేవుని మహిమపరుస్తానని. ఒలీవ చెట్టు కాయలైనా దాని పుష్పాలైనా రాలిపోతాయి. ద్రాక్ష చెట్టు అయినా దాని తీగలైనా పిందెలైనా పువ్వులైనా రాలిపోతాయి. భక్తిహీనుల గుడారాలు ఏమవుతాయంట? నిస్సత్వగును. లంచగొండుల గుడారాల్లో అగ్ని దిగవచ్చు. అంటే యోబు కుటుంబంలో అన్ని ప్రతికూలతలు కదా. భక్తిహీనుల గుడారాలు నిస్సత్తువ అయిపోతాయి, సత్తువ లేని దానిగా మారిపోతాయి. లంచగొండుల గుడారాలు అగ్ని చేత, అంటే యోబు ఎక్కడో లంచం తీసుకొని గొప్పోడైపోయాడని వాళ్ళ మనసులో ఉంది. మీకు అర్థమైంది? ఇప్పుడు యోబు ఎక్కడో లంచాలు తీసుకొని గొప్పోడైపోయాడు, అందుకని దేవుడు అగ్ని చేత గాలి చేశాడు. ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సంపదల్ని, పంట పొలాల్ని తగలబెట్టేశారు శత్రువుల ద్వారా. భక్తిహీనత ఉన్నట్టుంది, అందుకని ఆయన ఇల్లంతా నిస్సత్వ అయిపోయినప్పుడు ఎంత సత్తువగా సారంగా ఉండే పొలంలాగా ఉండేది. ఇప్పుడు ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. ఎప్పుడు కలకలలాడుతూ ఉన్న ఇల్లు కలదప్పిపోయింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణలా ఉంటే కొన్ని ఇల్లు కలదప్పిపోయాయి. పిల్లలు లేరు, గొడవలు, పోట్లాట్లు, అసమాధానం, కన్నీళ్ళు. అందుకని నిస్సత్వం అయిపోయింది కుటుంబం. యోబు గారు, నీ కుటుంబం ఎంతో భక్తిగల కుటుంబం అనుకున్న భక్తిహీనమైన కుటుంబం కనుక నిస్సత్వం అయిపోయింది. లంచగొండల గుడారంలా కాలిపోయింది అని సూటిపోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు గారు అంటున్నాడు, నా పక్షాన ఉండి నా దేవుడు మంచి సాక్ష్యం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ నన్ను భక్తిహీనులని, లంచగొండి అని ఇండైరెక్ట్గా నీ గుడారంలో దుర్మార్గత తొలగించుకున్నాడు ఒకడొచ్చి. నువ్వు బాగుపడాలంటే నీ గుడారం శుద్ధి చేయబడాలన్నాడు ఇంకొకడు. ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడతాడు వచ్చి. దుర్మార్గత తీసే అంటాడు, చేతులెత్తి ప్రార్థన చేయంటాడు. ఆయన అప్పటికే ప్రార్థనలో ఉన్నాడు. అందుకని నీ గుడారం ఇలాగైపోయింది, నీ కుటుంబం ఇలాగైపోయింది అని చెప్పి ఆయన్ని వేధిస్తూ ఉంటే యోబు అంటాడు, మీరు మాట్లాడిన మాటలు చాలించండి. మీరందరూ బాధకే కర్తలు కానీ
ఎంత మాట అండి అది. మీరు ఎప్పుడు నా గురించి మంచి సాక్ష్యం చెప్పరు, నాకు తెలుసురా బాబు మీ సంగతి. ఏదో ఓదారుస్తారని వచ్చారని నేను అనుకుంటే ఇప్పుడు ఇంకా సూటిపోటు మాటలు మాట్లాడతారేంట్రా? మీ ఓదారు మాటలు నాకు అక్కరలేదు, మీ సాక్ష్యము నాకు అక్కరలేదు. మన పక్షమున నిలిచిన దేవుడు మన గురించి మంచి సాక్ష్యం పలుకునుగాక. హల్లెలూయా. నా పక్షమున సాక్ష్యం పలికి నా దేవుడు నాతోనే ఉంటాడు ఎప్పుడు. ఏం చెప్పాడు యోబు గురించి యేసయ్య? 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. దేవుడు చెప్తున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఏం సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. పరలోకమందున్న దేవుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు, అతని వంటి వాడెవడు లేడు. ఒరే సాతానుగా, అటు ఇటు తిరిగి వచ్చాను భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎలా అంటాడో ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఇండ్రా బాబు. యథార్థవంతుడు, యథార్థతను విడిచిపెట్టడు. రెండోదిగా న్యాయం తీర్చేవాడు, న్యాయవంతుడు, న్యాయంగా బ్రతికేవాడు, అన్యాయం చేయడు ఎవరికి, న్యాయమే చేస్తాడు. అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు, న్యాయవంతుడు. మూడోదిగా భయము ఉంటుంది, భక్తి ఉంటుంది ఆయనలో. కొంతమందిని గురించి మనం చెప్పొచ్చు, ఈయనకు భయం ఉంటుంది కానీ భక్తి ఉండదయ్యా అని. ఊరికే భయపడతాడు కానీ భక్తి చేసేదానికి టైం ఉండదు. చర్చికి రాడు, పెద్దగా ప్రార్థనకి ఏం రాడు, ప్రార్థన చేసుకోడు, భయపడతాడు. భయంగా బ్రతుకుతారు కొంతమంది, కానీ భక్తి చేయరు. మోకాల జీవితం ఉండదు. మోకాళ్ళ మీద ఉంటే వాళ్ళు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ప్రార్థన అంటే పారిపోతుంటారు చూడు కొంతమంది. ముచ్చట్లు పెట్టండి, గంటలు కూర్చొని ఉంటారు, కానీ ప్రార్థన అంటే పారిపోతారు. భక్తి లేని భయస్తులు అనమాట వీళ్ళని. కొంతమందికి చాలా భక్తి, పొరపాటున భయం ఉండదు. ఈ మాట ఈ చర్చిలో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? సేవకుల దగ్గర మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ఇలాంటి పనులు ఇక్కడ చేయొచ్చా, చేయకూడదా? భక్తి చేసేదానికి టైం ఉంటుంది, భయం ఉండదు కొంతమందికి. కానీ నా సేవకుడైన యోబు భయము భక్తి గలవాడు. చెడుతనం అంటేనే ఆయన అసహించుకుంటాడు, విడిచిపెట్టేశాడు. ఎప్పుడో చెడుతనం విడిచిపెట్టాడు. యేసయ్య పరలోకమందున తండ్రి చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం. పలానాడు రక్షణ పొందిన కొత్తలో బాగానే ఉన్నాడు, నెల రోజుల తర్వాత మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడు అండి. నేను ఒకసారి ఒక చోట సువార్త కూడానికి వెళ్తాను. ఒక ఆయన తెల్లబట్టలు వేసుకొని చర్చికి వస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇంకా మారలా వస్తుంటాడు వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని. వాళ్ళ భార్య మంచి ప్రార్థన పర్రాలు. మరి ఆమె పోరు తట్టుకోలేక వస్తున్నాడో లేకపోతే ఏదో మొత్తం మీదకి వచ్చాడు. కూడానికి వెళ్తున్న 4 రోడ్ల సెంటర్లో ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళే లోపుగా మొహం ఇటు తిరిగి ఉన్నవాడు అంతా ఏదో మాట్లాడుతున్నాడు. సడన్గా నన్ను చూసి ఏదో మాట్లాడుకుంటున్నాడు, చేతులు వెనక్కి పెట్టేశాడండి. మాట్లాడుతూ ఉన్నాడు, చేతులు వెనక్కి పెట్టేశాడు. నా వెనక అన్న పలానా ఆయన అక్కడ ఉన్నాడన్నా, మాట్లాడి వెళ్దాం అంటే వద్దు ఇప్పుడు మాట్లాడదాం, పద తర్వాత మాట్లాడదాంలే అని చెప్పా. లేదన్నా మాట్లాడదాం, ఆయన మంచోడు అది అంటే ఇప్పుడు మాట్లాడకూడదు ఎందుకని అన్నాడు. ఆయన చేతిలో సిగరెట్ ఉందిరా బాబు. ఇప్పుడు నువ్వు నిలబడి ప్రైజ్లాడాను అనుకో, జోబులో పెడతాడు సిగరెట్. అంతే కదండి, కింద పడేస్తే కనపడేది కదా. ఎక్కడ పెడతాడు? ఒక 5 నిమిషాల తర్వాత ఏమైంది? షర్టు కాలిద్ది, ఆ తర్వాత ఒళ్ళు కాలి. దానికి బాధ్యులు మనం అవుతాం. ఎందుకు వచ్చిన బాధ? పద. ముందే ఉంటాడు, మోకాల మీద అందరికంటే ముందు వచ్చి మోకాల మీద ప్రార్థన చేస్తాడు. మరలా
బాప్తిసం పొందంటే పొందలేదు అంటాడు. ఎందుకు పొందంటే ఆ తర్వాత బొంత చెప్తలేనా మీకు అంటాడు, చెప్పడు. చెడుతనం అంటే విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దాన్ని వెంట పెట్టుకొని తిప్పడం ఏంటి? అపవిత్రమైన కార్యాలా, వ్యభిచారమా, విడిచిపెట్టు. దొంగతనం చేసే మనసు ఉంది, విడిచిపెట్టు. చెడుకు సంబంధించిన ప్రతిదీ విడిచిపెట్టు. దేవుడు నీ పక్షము నుండి సాక్ష్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. తాగుబోతనమా విడిచిపెట్టు, వ్యభిచారమా విడిచిపెట్టు, అక్రమ కార్యాల విడిచిపెట్టండి, జారత్వమా విడిచిపెట్టు, వ్యభిచారమా విడిచిపెట్టు, మానుకో. నీచాతి నీచమైన పనులు మానుకోండి. దేవుడు మన పక్షమై ఉండి మంచి సాక్ష్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. సాతాను ఎన్ని విధాలుగా శోధించిన యేసయ్య ప్రక్కనే ఉండి బలపరుస్తూ ఉంటాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. సాతాను శోధించాడు యోబు గారిని, దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తూ వచ్చాడు. 42వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఇంకో విషయం మర్చిపోయాడు పరలోకమందున తండ్రి, నా సేవకు నేను యోబు ప్రార్థనాపరుడు అని చెప్పడం మర్చిపోయాడు. చదవండి ఆ మాట, 10వ వాక్యం 42:10. ప్రార్థించేవాడు. ఈ సంగతి మరి దేవుడు మర్చిపోయాడు, లేకపోతే సాతాను గాడికి తెలుసు అని చెప్పలేదు. ప్రార్థనలు సాతాను గాడికి తెలిసిపోయింది వెంటనే. ప్రార్థన చేసే వాళ్ళ మొహం చూడ్డంట సాతాను గాడు, మోకాళ్ళు చూస్తాడంట. ఇవి ప్రార్థించే మోకాళ్ళ లేకపోతే మామూలుగా ఉండే మోకాళ్ళని. ప్రార్థించేటువంటి మోకాళ్ళు అయితే కాయలు కాసిపోయి ఉంటాయి. ప్రార్థన చేసి కాయలు కాసి ఉంటాయి. ఆ సంగతి ఆడికి తెలుసు అని చెప్పలేదేమో యేసయ్య. మరి యోబు ప్రార్థించేవాడు, అందుకని దేవుడు ఆయన క్షేమస్థితిని ఆయనకి కలుగజేశాడు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి, చదివితే. క్షేమస్థితిని కలుగజేసాను, కలిగిన దానికంటే 2 అంతలు ఇచ్చాను, దయచేసాను. సహోదరులందరూ, అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు తెలిసిన వాళ్ళు అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీది, వాళ్ళకి తెలియదు యెహోవా రప్పించాడన్న సంగతి. సాతాను గాడు బాధ పెట్టాడు, యెహోవా రప్పించాడని తెలుసు, కానీ బాధ పెట్టింది అపవాది. యెహోవా అతని మీదకి సమస్త బాధను గూర్చి ఎంత లేసి ఏడుపు మీద ఏడుపు, దుఃఖం పొంది ఓదార్చారు. అంత అయిపోయిన తర్వాత అంత సమస్త బాధలను బాధ అంతా అయిపోయిన తర్వాత ఓదార్చారు. ఇంతే కాకుండా ఒక్కొక్కడు ఒక వరహమును ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని ఇంటికి వచ్చిన సహోదరులు, అక్క చెల్లెళ్ళు ఎంత లేసి ఏడ్చి బాధపడి ఓదార్చి, వచ్చిన ఊరికని వెళ్ళకుండా ఒక వరహమును గిఫ్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చారు. హలో ఫ్రెండ్, హ్యాపీ బర్త్డే అని తెచ్చిస్తుంటారు గిఫ్ట్. అలా గిఫ్ట్ ప్యాకెట్ ఒకటి తెచ్చిచ్చి ఒక్కొక్కడు ఒక వరహమును ఒక ఉంగరమును. మరి ఎంతమంది వచ్చారో తెలీదు. మధ్యకాలం ఒకడు ఫంక్షన్ పెట్టుకున్నాడంట ఇంట్లో, ఏదో ఫంక్షన్. వానికి ఇంచుమించుగా 12 లక్షల రూపాయలు ఎంతో డబ్బులు వచ్చాయంట ఆ రోజు ఫంక్షన్ అయిన తర్వాత. వాడు 2 లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ పెట్టుకుంటే 12 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్ళారంట స్నేహితులంతా కలిసి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు కూటాలు పెట్టుకొని బంధువులను పిలుచుకోండి, మంచిది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఊరికనే పెడతారనుకుంటున్న కూటాలు, పుట్టినరోజు కూటమని ఫంక్షన్ పెడతారు, మొత్తం పెద్ద ఫంక్షన్ జరిపిస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఊరికనే వస్తారండి. బైబిల్లో ఉంది ఒక్కొక్కడు ఒక వరహ ఇచ్చాడని, ఉంగరం తెచ్చి ఇచ్చాడని. మీరు ఉంగరాలు తేపోయినా, ఒట్టి చేతులు ఊపుకుంటా వెళ్ళకపోయినా ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వండి, మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడో రాసింది బైబిల్లో. ఓదార్చి ఉంగరం ఇచ్చేళ్ళారంట.
వరహాలు ఇచ్చి వెళ్ళారంట. వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఆయనకిచ్చి ఆయన్ని ఓదార్చి వెళ్ళిపోయారు. అంతేకాకుండా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ఆశీర్వదించాడు. వినండి, జాగ్రత్తగానండి. ఉన్నదానికంటే డబల్ ఇచ్చాడు. ఇంకా ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా అండి? 13 వాక్యాలు అనుకుంటా. కుమారులతో పాటు కుమార్తెలకి స్వాస్థ్యం ఇచ్చాడనే మాట చదవండి. సహోదరులతో పాటు కుమార్తెలకు కూడా స్వాస్థ్యం ఇచ్చేంత సమృద్ధి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కొంతమంది కుమారులకు మాత్రమే స్వాస్థ్యం ఇస్తారు, కుమార్తెలకు ఇవ్వరు. ఎంత సమృద్ధి ఉంది కనుక కుమారులతో సమానంగా కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చాడు. అలాంటి మంచి మనస్సు, అంత సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకున్నాడు. అంతేకాకుండా 140 సంవత్సరాలు బ్రతికి 4 తరాలు అంటే ఒక్కొక్క తరం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఒక్కొక్క తరం ఎన్ని తరాలు చూశాడంట ఆయన? 4 తరాలు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరులారా, నిండైనటువంటి ఆయుష్నిచ్చాడు. ఆయనకు తెలుసు నా పక్షమున నా దేవుడు ఉన్నాడు, ఆయన నా గురించి మంచి సాక్ష్యం చెప్తాడు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు. మీరు బాధ పెట్టిన బాధకు కర్తలే, ఆదరణకర్త దేవుడు, ఆశీర్వదించేవాడు యేసయ్య. ఆయన నా పక్షాన ఉన్నాడు. యోబు పక్షమున నిలిచి సాక్ష్యం ఇచ్చిన తండ్రి మీ అందరి పక్షమున నిలిచి సాక్ష్యం ఇచ్చునుగాక. యోబు పక్షమున నిలిచి ఆశీర్వదించిన తండ్రి మన పక్షమున నిలిచి ఆశీర్వదించునుగాక. యోబు పక్షమున నిలిచి నిండైన ఆయుష్ ఇచ్చిన పరలోకపు తండ్రి మనందరికి దీర్ఘాయువును దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు నా పక్షమై ఉన్నాడు. మీ పక్షమై ఉండి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ని దయచేయునుగాక. హల్లెలూయా. ఊరకే ఉండడు, మౌనముగా ఉండడు. ఆయన ఏం చేస్తాడంటే మన పక్షాన నిలిచి మనల్ని బలపరుస్తాడు, మంచి సాక్ష్యం ఇస్తాడు. యేసయ్యను గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నా సేవకుడు జనుల దోషములను భరించేవాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథం నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. పరలోకమందున తండ్రి తన కుమారుడైన యేసయ్య పక్షమున నిలిచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు జనుల దోషాల్ని భరించి వారి పాపాలని తొలగించి నిర్దోషులుగా మార్చేవాడని. చూడండి, మన పక్షాన ఉండే దేవుడు సాక్ష్యం పలుకుతాడు, మంచి జరిగిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, అందరికంటే అందనంత ఎత్తైన స్థితిలో ఉంచుతాడు. చూడండి, యేసుప్రభు పక్షాన్ని నిలిచి సాక్ష్యం ఇచ్చాడండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అన్ని నామాల కంటే ఆయన నామం ఘనమైందిగా ఇచ్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యాల్లో 21, 22 వాక్యాల్లో రాయబడి ఉంటుంది, ఆయన నామం అన్ని నామముల కంటే ఘనమైందిగా హెచ్చించబడింది అని. యోబు పక్షమున నిలిచి సాక్ష్యం ఇచ్చినట్లుగా, యేసయ్య పక్షమున నిలిచి సాక్ష్యం ఇచ్చి ఆయన ఘనపరిచినట్లుగా, అలాగే యేసయ్య యోహాను గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని.
దేవుడు మనందరి పక్షాన నిలిచి మనల్ని ఆశీర్వదించునుగాక. మన పక్షమున నిలిచి సాక్ష్యమిచ్చునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ పక్షమున నిలుచునుగాక, మంచి సాక్ష్యం ఇచ్చునుగాక, మౌనముగా ఉండక విజ్ఞాపన చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమున నిలిచి ఆయన న్యాయము జరిగించేటువంటి వాడు, నిర్దోషులుగా తీర్చిదిద్దేటువంటి వాడు, న్యాయము జరిగించేవాడని రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథంలో 12వ వాక్యం, 140వ కీర్తన 12వ వాక్యం చివరి మాట చదవండి. బాధించబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యం ఆడునని, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. చివరికి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బాధించబడు వారి పక్షమున వ్యాజ్యం ఆడును, దరిద్రుల పక్షమున నిలిచి న్యాయము తీరుస్తాడు. మీరు ఎవరెవరు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో దేవుడు మీ పక్షమున ఉండి న్యాయం జరిగించునుగాక. హల్లెలూయా. హన్నా పక్షాన దేవుడు నిలిచాడు. ఆమె బాధపడుతూ ఉంది, కన్నీళ్లు విడుస్తోంది. దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. నిందను, అవమానాన్ని తొలగించాడు. ఆమె వ్యాజ్యాన్ని దేవుడు గెలిపించాడు. అంతే. దేవుడు మన పక్షాన నిలిచి వ్యాజ్యం ఆడుతాడు. పోరాడే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ దేవుడు పోరాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తుంటే ఒక దేవదూత దిగి వచ్చింది. నువ్వు ఎవరు అని అడిగాడు యెహోషువ. మా పక్షాన ఉన్నవాడువా, మా విరోధుల పక్షాన? మీ పక్షాన ఉండేవాడిని. నువ్వు ఏ విషయం బాధపడుతున్నావో యేసయ్యకి తెలుసు. దేవుడు వ్యాజ్యం ఆడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే పోరాడునుగాక, ఆయనే వ్యాజ్యం ఆడునుగాక, ఆయనే మనకు జయం దయచేయునుగాక. నీ పక్షమున దేవుడు వ్యాజ్యం గెలిపించునుగాక. 3 విషయాలు చెప్పాను. మన పక్షమున మౌనంగా ఉండక విజ్ఞాపన చేస్తాడు. మన పక్షాన మౌనంగా ఉండక సాక్ష్యం ఇస్తాడు. మన పక్షాన మౌనముగా ఉండక వ్యాజ్యం ఆడి ఆయన మనల్ని గెలిపిస్తాడు, జయమిస్తాడు. దేవుడు కొద్ది మాటలు మీ వినికిల్లో స్థిరపరచునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.